తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నాంచుడు మంత్రం. ఎస్, హైకమాండ్ అయినా స్టేట్ కమాండ్ అయినా సేమ్ టు సేమ్. నేషనల్ లెవెల్లో కర్ణాటక, తెలంగాణ లెవెల్లో వరంగల్. ఒకరినొకరు నోరారా దంచుకోవటం వీళ్ళకి ఎలానూ అలవాటే. అంతర్గత లొల్లి ఎంత ముదురుతున్నా చోద్యం చూడటమే తప్ప ఫుల్ స్టాప్ పెట్టాలి అనే సోయి అధిష్టానానికి ఉండదు. క్రమశిక్షణ తప్పటం అనేది కాంగ్రెస్ పార్టీ కల్చర్లోనే ఒక భాగం అయిపోయిందా? చర్చలే తప్ప చర్యలు ఎందుకు లేవు? విధాన నిర్ణయాల్లో నిదానమే ప్రధానమా? వేచి చూడటమే పార్టీ అధిష్టానం పాటించే వ్యూహమా? ఎమర్జెన్సీ టైంలో సంజయ్ గాంధీ అత్యంత క్రూరంగా వ్యవహరించారు. నిర్బంధ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించి దేశానికి మాయని మచ్చగా మారారు. ఎవరో కాదు, స్వయాన కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ తన వ్యాసంలో రాసిన వ్యాఖ్యలివి. సాక్షాత్తు ఇందిరాగాంధీ కుమారుడినే టార్గెట్ చేసిన శశి థరూర్ కొన్నాళ్లుగా కాంగ్రెస్ హైకమాండ్ కి కొరకరాని కొయ్యగా మారారు. ప్రధాని మోదీ సభలోనే కనిపించడం, ఆపరేషన్ సింధూర్ కి అదే పనిగా ప్రమోషన్ చేయడం, ఇవన్నీ శశి థరూర్ ఫైర్ బ్రాండిజాన్ని రెట్టింపు చేశాయి. ఆయన గారి రెబలిజంపై సీనియర్లు కొందరు సోషల్ మీడియాలో విమర్శలు చేయడమే తప్ప అధిష్టానం మాత్రం ఇప్పటిదాకా ఎటువంటి చర్య తీసుకోలేదు. కాంగ్రెస్ పార్టీ బహిష్కరిస్తే వెంటనే బీజేపీలో చేరిపోతారనో ఏమో, సస్పెన్షన్ లాంటి కఠిన చర్యలు తీసుకోకుండా వేచి చూసే ధోరణితోనే ఉంది కాంగ్రెస్ అధిష్టానం. ఇటు కర్ణాటక సీఎం కుర్చీ కోసం జరిగే కుస్తీ కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా తలవంపులు తెస్తుంది. డీకే శివకుమార్ వర్గం సిద్ధరామయ్యపై బహిరంగంగానే తలపడుతున్న వైనం, దాన్ని సిద్ధు తనదైన స్టైల్లో ఎదుర్కొంటున్న తీరు చూసి కర్ణాటక కాంగ్రెస్ క్యాడరే సిగ్గుపడుతుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినప్పుడు ముఖ్యమంత్రి పీఠం ఎవరికివ్వాలన్న సంశయంతోనే వారం రోజులు గడిపేసింది కాంగ్రెస్ హైకమాండ్. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ ఈక్వల్ పవర్ సెంటర్లు కావడంతో చెరీ 2.5 ఏళ్లు పదవిలో ఉండేలా డీల్ కుదిరినట్టు వార్తలొచ్చాయి. మరో 3 నెలల్లో సిద్ధరామయ్యకు దక్కిన 2.5 ఏళ్ల పదవి కాలం ముగుస్తుంది. తర్వాత మావాడే సీఎం అంటూ డీకే గ్రూప్ చెలరేగిపోతుంది. డీకే శివకుమార్ కేబినెట్ కూర్పు కూడా రెడీ అవుతుంది. సిద్ధు మాత్రం పూర్తి 5 ఏళ్లు నేనే అంటూ పదే స్టేట్మెంట్ ఇస్తూ డీకే బ్యాచ్ ని రెచ్చగొడుతున్నారు. కర్ణాటకలో ఇంత నాటకం జరుగుతున్నా ఢిల్లీ నుంచి చోద్యం చూడడమే తప్ప స్పష్టత ఇవ్వలేకపోతుంది కాంగ్రెస్ హైకమాండ్. దేశవ్యాప్తంగా కర్ణాటక డ్రామా ఎలాగైతే రక్తి కడుతుందో, తెలంగాణ వ్యాప్తంగా వరంగల్ జిల్లాలో కొండా రెబలిజం అంతే రక్తి కడుతుంది. మిమ్మల్ందరినీ గెలిపించింది నేనే, నేను లేకపోతే జిల్లాలో కాంగ్రెసే లేదు అంటూ కొండా మురళి చేసిన సౌండ్ ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆహాన్ని దెబ్బతీసింది. అవతలి పార్టీ నుంచి వచ్చిన సీనియర్ మోస్ట్ నేతల్ని నోటికెంతొస్తే అంత అనేయడమే కాదు, అయితే ఏంటి నేనింతే అంటూ సమర్థించుకుంటున్న కొండా దంపతులపై తిరుగుబాటు లేవనెత్తారు వరంగల్ జిల్లాలో మిగతా కాంగ్రెస్ నేతలు. జిల్లా మొత్తం ఇంత ఉడికిపోతున్నా పార్టీ పెద్దలకు ఆ సోయి కూడా ఉన్నట్టు లేదు. 2 వైపుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన క్రమశిక్షణ కమిటీ గాంధీ భవన్ లో 2 సార్లు సమావేశమైంది. పిలిచి మాట్లాడి చాయ్ బిస్కెట్లు తినిపించి మళ్లీ కలుద్దాం బ్రో అంటూ వాయిదా వేసుకుని వెళ్లిపోయింది. వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి సైతం వెళ్లింది. అయినా చర్చలే తప్ప తీసుకోవాల్సిన చర్యల్లేవు ఎందుకని లోలోపల సనుక్కుంటోంది పార్టీ క్యాడర్. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గ్రూప్ రాజకీయం త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపుతుందని, అందుకే ఈ కీలక సమయంలో చర్యలు తీసుకోవడం కంటే సైలెంట్ గా ఉండడమే బెటర్ అని క్రమశిక్షణ కమిటీ భావించి ఉండవచ్చు. సో తెలంగాణలో వరంగల్ పంచాయతీనైనా, కర్ణాటకలో సీఎం కుర్చీ కోసం జరిగే పోరాటాన్నైనా అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో సమర్థించుకుంటూనే వెళ్తుంది తప్ప ఫుల్ స్టాప్ పెట్టాలన్న సోయి కాంగ్రెస్ పార్టీకి లేనే లేదు. ఎటూ తేల్చకుండా నాంచుతూ వెళ్లడమే హస్తం పార్టీ అధిష్టానం పాటించే వ్యూహమా? తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.